సో ఇప్పుడే చూశాను మూవీ. ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఏంటంటే మా బెన్నీ అన్న చేశాడంటే ఖచ్చితంగా అది డెఫినెట్గా అదొక టేస్ట్ ఉన్న మూవీ, కంటెంట్ ఉన్న మూవీ అని ఆ నమ్మకంతో ఫస్ట్ నుంచి ఈ సినిమా కంటెంట్ అంతా ఫాలో అవుతున్నాను. సో ఫైనల్గా ఈరోజు చూశాను, చాలా 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 బాగా అనిపించింది. అంటే ఇంత ఆనెస్ట్గా అసలు ప్రతి సీన్లో కానీ ఒక్క చోట కూడా ఎక్కడ కథ నుంచి అలా బయటకు వెళ్ళకుండా ఆనెస్ట్గా పాయింట్ మీదే వెళ్తూ మధ్య మధ్యలో ఆ జోక్స్ వర్కౌట్ అవటం కానీ అంతా చాలా ఆర్గానిక్గా అనిపించింది. అండ్ ఇంటర్వెల్కి కొంచెం అలా డిస్టర్బ్ అయ్యా. నాకు అలా డిస్టర్బ్ అవ్వడం అంటే చాలా ఇష్టం. నా దృష్టిలో డిస్టర్బ్ అవ్వడం అంటేనే సినిమా, అన్నకు కూడా తెలుసు అది. సో చాలా అంటే చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు ఈ మూవీలో వర్క్ చేసిన వాళ్ళు కానీ, యాక్టర్స్, డిఓపి వీళ్ళందరూ కూడా నా ఫ్రెండ్సే. సో చాలా చాలా బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ బాగుంది, చాలా బాగుంది, ఇలాగుంటే చాలు సెకండ్ హాఫ్ అని అనుకున్నా. ఇంకా సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి ఒక తిరుపతి కొండ ఎక్కుతున్నట్టే గ్రాఫ్ వెళ్తానే ఉంది పైకి. ఓకే, ఈ సీన్తో సేవ్ అయిపోయాడు అన్న ప్రతిసారి దానికన్నా మంచి సీన్ వస్తూ ఉంది. చాలా చాలా బాగా రాశారు, అసలు ఫెంటాస్టిక్ జాబ్ అసలు. సో చాలా బాగా అనిపించింది. అంటే ఈ చాలా రోజుల తర్వాత ప్రతి క్యారెక్టరు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఒక సెంచరీ కొట్టేళ్ళని ఫీలింగ్ వచ్చింది. ఒక 5 రోజుల టెస్ట్ మ్యాచ్లో ఎవరికి వాళ్ళు కుమ్మేశారు అన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ ఈ లెవెల్లో పర్ఫార్మెన్స్ తీసుకోవడం కూడా మామూలు విషయం కాదు. సో ఖచ్చితంగా థియేటర్కి వచ్చి ఒక ఎమోషనల్ రైడ్ని ఎక్స్పీరియన్స్ చేయండి, మిస్ అవ్వద్దు. వాచ్ దండోరా ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ.